హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏక మైండ్స్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే రెడ్ ఫోర్ట్ కేసు అనేది. ఇది 2 రోజుల నుంచి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉంది, దేనికి సంబంధించింది, దీంట్లో మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటి అంటే కనుక క్లెమెన్సీ పాస్ ఆర్ పార్డనింగ్ పాస్ అనే విన్నాం అండ్ మెర్సీ పిటిషన్ అని కూడా ఉంటాం. సో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్లో హిస్టారికల్ పార్ట్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పొలిటికల్ పార్ట్ అంటే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా కవర్ అవుతాయి. సో మెనీ ఆస్పెక్ట్స్ అనేది మనం సింగిల్ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి, అసలు ఎందుకు న్యూస్లో ఉంది, పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్ ఏంటి, తర్వాత అసలు పార్డనింగ్ అప్లై చేసిన వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ కేసెస్ ఏంటి. ఎందుకంటే మనకి ఇలాంటి వాటి మీద ఇంపార్టెంట్ కేసెస్ గుర్తుపెట్టుకుంటే అది మెయిన్స్ ఆన్సర్స్లో కోట్ చేస్తే మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. దెన్ అసలు రెడ్ ఫోర్ట్ అంటే ఏంటి, దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ మనకి. దెన్ వైఎన్ న్యూస్. సో రీసెంట్గా ఏమైంది, ప్రెసిడెంట్గా ఉన్న ద్రౌపది ముర్ము గారు ఒక మర్సీ పిటిషన్ని టర్న్ డౌన్ చేశారనమాట. ఈ మర్సీ పిటిషన్ అనే దాన్ని ఎవరు ఫైల్ చేశారు అని అంటే కనుక లష్కర్ ఈ తైబా అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దానికి సంబంధించిన మనిషి ఇప్పుడు డిసెంబర్ 2000 ఇయర్లో రెడ్ ఫోర్ట్ ఏదైతే ఢిల్లీలో ఉందో దాని మీద అటాక్ చేయడం జరిగింది అనమాట. రెడ్ ఫోర్ట్ మీద అటాక్ చేయడంతో అక్కడ ఉన్న జవాన్స్, ఆర్మీకి చెందిన 3 జవాన్స్ అనే వాళ్ళు చనిపోయారు అనమాట. సో ఈ పర్టికులర్ అటాక్లో ఈయన్ని అరెస్ట్ చేశారు. ఆయన పేరేంటి, మహమ్మద్ ఆరిఫ్ అనమాట. సో మహమ్మద్ ఆరిఫ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇతన్ని అప్పటి నుంచి కస్టడీలో ఉంచితే ఆయన ఇప్పుడు రీసెంట్గా మర్సీ పిటిషన్ అనేది ప్రెసిడెంట్ ముందు ఫైల్ చేశారు. మరి మర్సీ పిటిషన్ని ప్రెసిడెంట్ ఏం చేశారు, టర్న్ డౌన్ చేశారు, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రెడ్ ఫోర్ట్ కేస్ అంటే ఏంటి, జస్ట్ అటాక్ ఆన్ రెడ్ ఫోర్ట్ ఆన్ డిసెంబర్ 2000 ఇయర్లో జరిగిందనమాట ఈ అటాక్ అనేది. అప్పుడు 3 జవాన్స్ చనిపోయారు. దానికి సంబంధించిన కేసు అనమాట. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి. పార్డనింగ్ అంటే ఏంటి, జనరల్గా మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. అంటే లోవర్ కోర్ట్స్ నుంచి హయ్యర్ కోర్ట్స్కి అపీల్ ఉంటుంది. హైయెస్ట్ కోర్ట్ మన ఇండియాలో ఏంటి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మరి సుప్రీం కోర్ట్ ఒకసారి ఒక జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఏదైనా అపీల్ చేయొచ్చా అంటే కొన్ని కేసెస్లో మాత్రమే. ఎవరి దగ్గర అంటే క్రిమినల్ కేసెస్లో ఎప్పుడైతే మనకి ఉరి శిక్ష కానీ ఇలాంటివి పడినప్పుడు మర్సీ పిటిషన్ కింద ప్రెసిడెంట్ని క్షమాభిక్ష కోరొచ్చు అనమాట. దాన్నే మనం పార్డనింగ్ పవర్స్ అని అంటాం. సో ఈ పార్డనింగ్ పవర్స్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయిందా అంటే అవును. ఎక్కడ మెన్షన్ అయింది, ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్కి, ఆర్టికల్ 161 కింద గవర్నర్కి మెన్షన్ అయింది. సో మరి పార్డనింగ్ పవర్స్ అనేవి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు ప్రెసిడెంట్ అంటే, ఏదైనా యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఒఫెన్స్ జరిగితే కనుక అప్పుడు ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ చేస్తారు. తర్వాత డెత్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు పార్డనింగ్ పవర్స్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. దెన్ థర్డ్ ఎప్పుడు అంటే ఏదైనా కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్ట్స్ ఎప్పుడైనా ఏదైనా విషయంలో కూడా డెత్ సెంటెన్స్ ఇచ్చినా కూడా అది ప్రెసిడెంట్కి మాత్రమే ఎక్సర్సైజ్ చేసే హక్కు ఉంటుంది అనమాట. సో ఈ 3 కేసెస్లో ఉంటుంది పార్డనింగ్ పవర్స్ అనేవి. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ పవర్స్ ఏంటి. సో ఇంకా అంతకంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనుక ఇక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడైతే పార్డనింగ్ పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు ఆయన అది ఎగ్జిక్యూటివ్ పవర్గా ఎక్సర్సైజ్ చేస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పవర్గా, ఇది జుడిషియల్ పవర్ కాదు, ఇట్ ఈస్ నాట్ జుడిషియల్ పవర్. ఓకే, సో ఇది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నప్పుడు ఆయన ఓన్ డిస్క్రిషనరీ పవర్ అంటే కాదు, ఇట్స్ నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్. ఎవరి అడ్వైస్ మీద ఫాలో అవుతారు అంటే కనుక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ హెడెడ్గా ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తారనమాట. అంటే మెర్సీ పిటిషన్ ఇవ్వాలా లేదా అనేది కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తే దాని ప్రకారమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన చాయిస్ని చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ వాళ్ళ డిస్క్రిషన్ అనేది పనిచేయదు. సో వాళ్ళు ఏం అడ్వైస్ చేస్తారో దాని ప్రకారమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ అసలు టైప్స్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్ ఏంటనే చూద్దాం. సో మనకి ఎన్ని పవర్స్ ఉన్నాయి, పార్డనింగ్ అనేది ఉంది. ఫస్ట్ పార్డనింగ్ అంటే ఏంటి, పార్డన్ చేశారు అని అంటే ఏంటి, కంప్లీట్గా ఫ్రీ అయిపోతారు అనమాట. అంటే డెత్ సెంటెన్స్ ఇచ్చిన మనిషికి పార్డనింగ్ ఇచ్చారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్డనింగ్ పవర్ ద్వారా పార్డన్ చేశారు అని అంటే ఏంటి, ఆ సెంటెన్స్ మొత్తం కంప్లీట్గా ఫ్రీ అయిపోయి అతను జైలు నుంచి బయటకు విడుదలవచ్చు అనమాట. దెన్ మనకు ఉండేది నెక్స్ట్ కమ్యూట్. కమ్యూట్ అంటే ఏంటి, ఇక్కడ నేచర్ ఆఫ్ సెంటెన్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అంటే చేంజ్ ఇన్ నేచర్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, సో పనిష్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, మామూలుగా మనకి డెత్ సెంటెన్స్ ఇస్తే దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా, ఆర్ రిగరస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తే సింపుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. నేచర్ ఆఫ్ సెంటెన్స్ పనిష్మెంట్ అనేది తగ్గుతుంది, చేంజ్ అవుతుంది అనమాట. తర్వాత రెమిషన్ అంటే ఏంటి, రెమిషన్ అంటే ఇక్కడ మనకి సెంటెన్స్ సేమే ఉంటుంది కానీ పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇయర్స్ ఇచ్చింది 7 ఇయర్స్కి తగ్గడం కానీ అలా మనకి టైం పీరియడ్ అనేది తగ్గుతుంది కానీ సేమ్ సెంటెన్స్ ఉంటుంది అనమాట. ఇది సేమ్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో దెన్ రెస్పైట్.
రెస్పైట్ అంటే ఏంటి? స్పెషల్ అకేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ వల్ల కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, డిసెబిలిటీ కానీ, ఇలాంటి గ్రౌండ్స్లో వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న ఇలాంటి గ్రౌండ్స్లో వాళ్ళకి స్పెషల్గా కన్సెషన్స్ ఇచ్చి వాళ్ళకు ఉండే నేచర్ ఆఫ్ సెంటెన్స్ తగ్గించడం కానీ, కొంచెం హార్మ్లెస్ సెంటెన్స్గా మార్చడం కానీ, అంటే ఎక్కువ రిగరస్ ఇంప్రిజన్మెంట్ లేకుండా సింపుల్ ఇంప్రిజన్మెంట్కి మార్చడం కానీ, ఇలాంటివన్నీ చేయడానికి రెస్పైట్ అంటాం అనమాట. రిప్రైవ్ అంటే ఏంటి మరి? రిప్రైవ్ అంటే మనకి స్టేయింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెత్ సెంటెన్స్ అనేది రేపటి నుంచి రేపు మార్నింగ్ వాళ్ళకి అమలు చేయాల్సి ఉంటుంది. ఆ డెత్ సెంటెన్స్ అమలు చేసేటప్పుడు చివరిగా వాళ్ళు మెర్సీ పిటిషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంటాను కానీ ఇంకొంచెం అంటే టైం లైన్ అనేది నాకు కావాలి అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే రిప్రైవ్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఆ సెంటెన్స్ అనేది స్టే అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఇవన్నీ కూడా పార్డనింగ్ పవర్స్ అనేవి మెన్షన్ అయి ఉన్నాయి దేంట్లో ఆర్టికల్ 72. మరి రైట్స్ ఆఫ్ పిటిషనర్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రైట్ అంటే మర్సీ పిటిషన్ అనేది నో రైట్ ఆఫ్ మర్సీ అనమాట. అంటే జనరల్గా ఏంటి, ఇక్కడ మనం మర్సీ పిటిషన్ ఫైల్ చేయగానే ఖచ్చితంగా మనకి క్షమాభిక్ష ప్రసాదించాలని ఏం లేదు. ఆ తర్వాత నో రైట్ ఆఫ్ ఓరల్ హియరింగ్ అనేది ఉండదు అనమాట. అంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ ముందుకెళ్ళి మనం విన్నవించుకోవడానికి ఉండదు అనమాట. తర్వాత మనం ఇంకోటి ఏంటి, ఇక్కడ నాట్ సిట్టింగ్ యాజ్ ఎ కోర్ట్ ఆఫ్ అపీల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు కోర్ట్ ఆఫ్ అపీల్గా కూర్చోరు, జస్ట్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రొవిజన్స్ని కల్పించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, జనరల్గా సుప్రీంకోర్టు అనేది ఏదన్నా ఛాన్స్ ఆఫ్ ఎర్రర్ ఉంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో దాన్ని కరెక్ట్ చేసేందుకు చివరి స్కోప్గా ఇది ఇచ్చారనమాట. లేకపోతే ఏమవుతుంది, మనకు ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది కదా. సో అది కూడా హరించేటప్పుడు, ఎందుకంటే డెత్ సెంటెన్స్ ఇచ్చామంటే ఏంటి, యూఆర్ టేకింగ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. కానీ మరి అక్కడ మీరు అడగొచ్చు కదా, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఎలా వైలేట్ అవుతుంది అని అంటే, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంటే కనుక ఖచ్చితంగా మనం లైఫ్ అండ్ లిబర్టీని తీసేసుకోవచ్చు అని కూడా చెప్తుంది. సో అలా నువ్వు డెత్ సెంటెన్స్ అనేది ఇవ్వచ్చు అనేది మనకి ఎక్కడ ఉంది, ఐపీసీలో ఉంది కదా. సో మనకి ఇప్పుడు ఐపీసీ ఉంది, సిఆర్పిసి ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అని రీప్లేస్ అయినా కూడా ఈ లాస్ అనేవి ఆథరైజ్ చేస్తున్నాయి. అంటే ఈ తప్పులు చేసినప్పుడు వీళ్ళకి డెత్ సెంటెన్స్ అవార్డ్ చేయొచ్చు అని చెప్తున్నాయి. కాబట్టి ఆ అవార్డ్ చేసినప్పుడు వాళ్ళకి రైట్ టు లైఫ్ అనేది కూడా తీసేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆయన ఇక్కడ కోర్ట్ లాగా కూర్చుని అపీల్ అనేదాన్ని ఓరల్గా వినరు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జనరల్గా ఎలా జరుగుతుంది అని అంటే కనుక, సెంట్రల్ ప్రిజన్ అయినా స్టేట్ ప్రిజన్ అయినా డెత్ సెంటెన్స్ పడినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి రాసుకుంటారు అనమాట, పిటిషన్ ఫైల్ చేస్తారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది అడ్వైస్ అనేది. సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏది అడ్వైస్ చేస్తే అది మళ్ళీ ప్రెసిడెంట్ హోమ్ అఫైర్స్కి కమ్యూనికేట్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ పిటిషన్ అనేది ఆ రెస్పెక్టివ్ జైల్స్ ఆర్ ప్రిజన్స్కి వెళ్తుంది అనమాట. అంటే క్షమాభిక్ష ఇచ్చారా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇది తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు ఈ కేసెస్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెసిడెంట్కి గవర్నర్కి కల డిఫరెన్సెస్ ఏంటి అనేది, అసలు క్లెమెన్సీ పవర్స్కి సంబంధించి ఆర్టికల్స్ విషయంలో చూస్తే కనుక ప్రెసిడెంట్కి 72, గవర్నర్కి 161. ఇక్కడేమో యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ని మాత్రమే ఆర్ కన్కరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్ కూడా ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు. ఇక్కడ స్టేట్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ కన్కరెంట్ లిస్ట్. దెన్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్డనింగ్ ఏ డెత్ సెంటెన్స్ అనేది ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయగలరు. అంటే కంప్లీట్గా డెత్ సెంటెన్స్ని ఫ్రీ చేయగలిగిన పవర్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఉండదు. కానీ గవర్నర్ ఏం చేయొచ్చు, డెత్ సెంటెన్స్ పడితే దాన్ని కమ్యూట్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు ఆర్ రిప్రైవ్ చేయొచ్చు అనమాట. రిప్రైవ్, సస్పెండ్ ఏ డెత్ సెంటెన్స్ అనమాట. ఇవన్నీ కూడా గవర్నర్కి ఉంటాయి, కానీ ఆయన పార్డన్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కోర్ట్ మార్షల్ విషయానికి వచ్చేసరికి మిలిటరీ కోర్ట్స్ ఇచ్చిన అవార్డ్స్కి ప్రెసిడెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది, అలాంటిది గవర్నర్కి ఉండదు. సో ఇలా బేసిక్ డిఫరెన్సెస్ అనేవి ప్రెసిడెంట్కి అండ్ గవర్నర్కి ఉన్నాయి పార్డనింగ్ పవర్స్ ఎక్సర్సైజ్ చేసే విషయంలో. తర్వాత రిలేటెడ్ కేసెస్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మరూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. దీంట్లో ఏం చెప్పారు, ఇది ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ కాదు, ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ మీద మాత్రమే ప్రెసిడెంట్ నిర్ణయించుకోవాలని చెప్పడం జరిగిందనమాట. ఇది మరూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. తర్వాత ఇంకొక మెయిన్ కేసు ఏంటి, ఏపూరు సుధాకర్
వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు అనమాట. ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగింది అని అంటే కనుక జుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ప్రెసిడెంట్ డెసిషన్ అనేది మెర్సీ పిటిషన్ కావాలని అంటే క్షమాభిక్ష ప్రసాదించకుండా వదిలేసారా, లేకపోతే ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్తో చేశారు, ఇవన్నీ కూడా అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ప్రసాదించలేదు, లేకపోతే ఎందుకు ఇచ్చారు మెర్సీ పిటిషన్ అనేది కూడా జుడిషియల్ రివ్యూ చేసే స్కోప్ ఉంటుందని ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది అనమాట. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్పారు, డెత్ సెంటెన్సెస్ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే అవార్డ్ చేయాలి అని చెప్పడం జరిగింది అనమాట. సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే డెత్ సెంటెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పారు. తర్వాత శత్రుఘ్నన్ సిన్హా, ఈ కేసులో ఏం చెప్పారు, శత్రుఘ్నన్ సిన్హా కేసులో మనకి ఎప్పుడైతే మనకి మెర్సీ పిటిషన్స్ ఉంటాయో ఈ మెర్సీ పిటిషన్స్ అనేవి డిస్క్రిషనరీ పవర్ కాదు, దాంతోపాటు మెర్సీ పిటిషన్స్ అనేవి గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు టైం లైన్ లోపల ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, అంటే బాగా డిలే చేశారనుకోండి డిసైడ్ చేయడంలోనే వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది బాగా టైం గ్యాప్ తీసుకుంటే కూడా అది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్గా కన్సిడర్ చేసి వాళ్ళకి బయటకి వచ్చే ప్రొవిజన్స్ని సుప్రీంకోర్టు గ్రాంట్ చేయొచ్చు అని కూడా ఈ పర్టికులర్ కేసులో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి ఎప్పుడైనా మెర్సీ పిటిషన్ అనగానే మీరు ఈ 4 కేసెస్లో 1-2 కేసెస్ గుర్తుపెట్టుకుని రాయటం వల్ల ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. దెన్ మనం డిస్కస్ చేస్తున్న లాస్ట్ థింగ్ ఏంటి, అసలు రెడ్ ఫోర్ట్ గురించి డిస్కస్ చేసాం కదా, రెడ్ ఫోర్ట్ మీద అటాక్ జరగడం వల్లనే ఈ కేసు రిజిస్టర్ అయిందని. మరి రెడ్ ఫోర్ట్ అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారనేది మీకు తెలుసు. సో ఇది షాజహాన్ రెడ్ శాండ్ స్టోన్ ముఘల్ ఎంపరర్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన ఫోర్ట్ అనమాట. సో ఇది ఎక్కడుంది, ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, ఇది ఆల్మోస్ట్గా 200 years వరకు కూడా చాలా మంది ముఘల్ రూలర్స్కి సీట్ ఆఫ్ పవర్గా ఉంది. ఎవరెవరికి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్కి కానీ, మహమ్మద్ షా, జహందర్ షా కానీ, బహదూర్ షా 2 కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా రెడ్ ఫోర్ట్ని బేస్ చేసుకుని రూల్ చేశారు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 1739లో పెర్షియన్ రూలర్ అయిన నాదిర్ షా ఇన్వేడ్ చేశారనమాట. అప్పుడు ఇది కొంచెం డ్యామేజ్ అయింది, నాదిర్ షా ఇన్వేషన్ చేయడం వల్ల ఇది డ్యామేజ్ అయింది. తర్వాత మనకి లాస్ట్ ముఘల్ రూలర్గా ఉన్న బహదూర్ షా జఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడే కరోనేషన్ కూడా చేసుకున్నారనమాట. అంటే ఆయన పట్టాభిషేకం కూడా ఇక్కడే జరిగిందనమాట. సో బహదూర్ షా జఫర్ది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా రికగ్నైజ్ చేయబడింది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇది రెడ్ ఫోర్ట్ అనేది మనకు తెలిసిందే కదా, మనకి రిపబ్లిక్ డేనా ఇండిపెండెన్స్ డేనా ఏది రెడ్ ఫోర్ట్ నుంచి సెలబ్రేట్ చేస్తారనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది రెడ్ ఫోర్ట్ గురించి మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ ఏంటి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్ వాట్ డస్ ద టర్మ్ కమ్యూటేషన్ రిఫర్ టు. కమ్యూటేషన్ అంటే ABCDలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఇన్ ఇండియా. టు వాట్ ఎక్స్టెంట్ జుడిషియల్ రివ్యూ కెన్ బి అప్లైడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ దీస్ పవర్స్. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మెన్షన్ చేస్తూ ఇక్కడ జుడిషియల్ రివ్యూ అనేది ఉందా లేదా అని చెప్పాలన్నమాట. సో జుడిషియల్ రివ్యూ ఉంది అని ఏ కేసులో చెప్పారు అని చెప్పాను, ఏపూరి సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులోనే జుడిషియల్ రివ్యూ ఉంటుంది ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ డెసిషన్ మీద అని చెప్పడం జరిగింది. సో ఆ కేసులో కోట్ చేస్తే మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. దెన్ మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ప్రధానంగా మనం రెడ్ ఫోర్ట్ కేసు అంటే ఏంటి, ఈ పర్టికులర్ కేసులో ప్రెసిడెంట్ అనే వాళ్ళు మెర్సీ పిటిషన్ టర్న్ డౌన్ చేయడం చూసాం. దాని తర్వాత టైప్స్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే పవర్స్ విషయంలో, తర్వాత అసలు టైప్స్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్ చూసాం, అండ్ రైట్ ఆఫ్ పిటిషనర్స్ ఏంటనే చూసాం. తర్వాత ఫ్యాక్ట్స్ అబౌట్ రెడ్ ఫోర్ట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. Hope you like it. Thank you for watching. All the very best.